మెట్రో రెండో దశ వినూత్నంగా దూసుకుపోనుంది. పారడైజ్ మేడ్చల్ కారిడార్, జేబీఎస్ శామీర్పేట్ కారిడార్ ఎలివేషన్ వేరే లెవెల్లో ఉండబోతోంది. జేబీఎస్ దగ్గర వరల్డ్ క్లాస్ ఇంటిగ్రేటెడ్ మెట్రో రైల్ హబ్ రాబోతోంది. హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ దశలో సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టబోతోంది. మేడ్చల్ శామీర్పేట్ దిశగా సాగే కారిడార్లు కొత్త రూపురేఖలు సంతరించుకోబోతున్నాయి. 23 కిలోమీటర్ల పారడైజ్ మేడ్చల్ కారిడార్, 22 కిలోమీటర్ల పొడవైన జేబీఎస్ శామీర్పేట్ కారిడార్ అలైన్మెంట్ విషయంలో సాంకేతిక సవాళ్లను పరిష్కరించడానికి ఇంజనీర్లు, సాంకేతిక సలహాదారులు గ్రౌండ్ రియాలిటీ చూశారు. ఈ రెండు కారిడార్ల ఏర్పాట్లు ఎదురవుతున్న ఇబ్బందుల్ని గుర్తించారు. బేగంపేట విమానాశ్రయ సరిహద్దు వెంట పారడైజ్ నుంచి బోయిన్పల్లి వరకు రోడ్డు వంపు చాలా ఎక్కువగా ఉండటం, అదిగాక ఎయిర్పోర్ట్ ఆంక్షల కారణంగా హెచ్ఎండిఏ తన ఎలివేటెడ్ మార్గాన్ని కొంత దూరం పాటు భూమార్గంగా మార్చుకుంది. ఇక్కడ మెట్రో మార్గాన్ని సొరంగంలోకి దింపి మళ్లీ 2 స్థాయిలు ఎలివేటెడ్ మార్గంగా పైకి తీసుకురావడం అనేది టఫ్ టాస్క్. ఇక్కడ సవాళ్లను ఎలా అధిగమించాలనే దానిపై దృష్టి సారించారు. మేడ్చల్ శామీర్పేట్ కారిడార్ల స్టార్టింగ్ పాయింట్ను జేబీఎస్ దగ్గర ఏకీకృతం చేయాలని నిర్ణయించారు. ఇక్కడ ప్రపంచ స్థాయిలో ఒక హబ్ను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు వేస్తున్నారు. ఈ కారిడార్లు కొంత దూరం వెళ్లిన తర్వాత వాటిని విడదీసి 2 మెట్రో కారిడార్లుగా రూపొందిస్తారు. ఆయా మార్గాల్లో మెట్రో అధికారులు, ఇంజనీర్లు కాలినడకన వెళ్లి పరిశీలించారు. ప్రైవేట్ ఆస్తుల సేకరణను వీలైనంత తగ్గించే విధంగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తామన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి వచ్చే వారితో పాటు హైదరాబాదీల ట్రాన్స్పోర్ట్ మెరుగుపరచడానికి జేబీఎస్ మెట్రోను ఒక ప్రపంచ స్థాయి మెట్రో హబ్గా అభివృద్ధి చేసే ప్రణాళికలు రూపొందిస్తామని మెట్రో ఎండీ తెలిపారు. ఇందుకోసం జేబీఎస్ పరిసరాల్లో సుమారు 30 ఎకరాల భూమిని సమీకరిస్తామన్నారు.